మీ కోరిక ఏదైతే ఉందో అది మనసులో పదే పదే అనుకుంటూ స్వామి నా యొక్క కోరిక తీర్చండి అనేటువంటి భావనతో కేవలం 108 ప్రదక్షిణాలు ఒక 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్లో 108 ప్రదక్షిణాలు అయిపోతవి. ఆ విధంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత అర్చన మనం అదేదైతే అక్కడ స్వామి వద్ద నివేదన చేసినటువంటి ఆ కొబ్బరికాయ ఉన్నదో అది తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి చక్కగా కూడా మీ యొక్క దేవతా పూజా మందిరంలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్రతి బుధవారం ఒక 5 బుధవారాలు చేస్తే వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది. లేదు సంతానము కావాలి అని అనుకునేటువంటి వారు ఆ యొక్క కొబ్బరికాయను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రదోష కాలంలో పీచును తీసేసిన తర్వాత దాన్ని చక్కగా కూడా కొట్టేసి అందులో ఉన్న కొబ్బరి నీళ్ళు భార్యాభర్తలు కొబ్బరి కాయలో ఉండేటువంటి కొబ్బరి కూడా తినాలి. అది మీరు పచ్చడి చేసుకుంటారా మరొకట కానీ వేస్ట్ కాకుండా మీరు భుజించాలి సంతానం వారికి. ఇక వివాహం చేసుకునేటువంటి వారికి ఈ యొక్క కొబ్బరికాయను స్వామివారి వద్ద పెట్టి చక్కగా కూడా ప్రదక్షిణలు అంతా అయిపోయిన తర్వాత ఒక 101 దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేసేది దాన్ని. ఇట్లా ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క రిజల్ట్ ఇచ్చేటువంటి స్వామివారు కనుక మన కోరిక కూడా మస్ట్ ఇక్కడ స్వామి 5 బుధవారాలలో నేను కోరుకున్నటువంటి కోరిక ఏదైతే పూర్తవుతుందో ఆ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కూడా మీకు అభిషేకం జరిపిస్తాను. మీ అభిషేకానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంటే సుమారుగా మనకు ఒక 4-5 వేలు అవుతుంది.